ఏటమ్మా ఇంట్లో ఎవరూ కనిపించట్లేదు? అయ్యగారు చిన్నయ్య గారు ఎక్కడా? తెలీదు నాన్న, ఎక్కడికో బయటికి వెళ్ళారు. ఏమ్మా, బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్న భార్యతో ఎక్కడికి వెళ్తున్నామనేది చెప్పి వెళ్ళరా? అమ్మమ్మ, ఇక్కడెవరు భర్త లేరు, భార్య లేరు. నేనే ఎప్పుడెప్పుడు ఈ నరకం నుంచి వచ్చేద్దామని చూస్తున్నాను. రా అక్క, ఇప్పుడే వెళ్ళిపోదాం. నువ్వు ఊరుకోవే. నిలవేణి, ఎందుకమ్మా ఇంత విరక్తిగా మాట్లాడుతున్నావు? వాళ్ళు నిన్నేమైనా బాధ పెడుతున్నారా? తిడుతున్నారా? కొడుతున్నారా? చెప్పమ్మా. లేదు, నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు. ఊరికొచ్చినప్పుడే చూసాం కదా వాళ్ళ ప్రవర్తన ఎలాంటిదో. చిన్న పిల్లని మోకాళ్ళ మీద కూర్చోపెట్టి ఆనందించారు. ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వచ్చి మరీ చిక్కింది. ఇంకేమైనా చేస్తారు. నిలవేణి, ఏంటమ్మా ఇదేదో చెప్తుంది? వీళ్ళు నేను నిజంగానే ఇబ్బంది పెడుతున్నారా? ఇంట్లో పని చేయడానికి వచ్చిన అమ్మాయి మెళ్ళో తాళి కట్టడం కంటే ఇబ్బంది, దారుణం ఇంకేమైనా ఉంటుందా అమ్మమ్మా? నా చెల్లెళ్ళని వదిలి నేను ఇలా ఇక్కడ ఉండిపోవడం కంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా అమ్మమ్మా? ఎవరికీ కనపడకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయి మనం 5గురం కలిసి సంతోషంగా ఉందాం. అమ్మా, అలా మాట్లాడకమ్మా. అత్తయ్య, మీరే కదా మంచి చెడు చెప్పాలి. అలాంటిది మీరేలా మాట్లాడితే ఎలా? నిలవేణి, ఒక అమ్మాయి మెళ్ళో తాళి పడింది అంటే తను మరో ఇంటికి సొంతమైపోతుంది. ఆ బంధాలకి బందీ అయిపోతుంది. దాని నుంచి బయటపడ్డాం అంత సులువు కాదమ్మా. అలా అయితే జీవితాంతం అక్క ఇక్కడే ఉండాలా? జీవితాంతమా? నా వల్ల కాదు. 6 నెలలని చెప్పడం వల్లే నేను ఇక్కడున్నాను. ఏమంటున్నావే? నాన్న చెప్పలేదా నీకు? ఏంటల్లుడు? అత్తయ్య, ఇప్పుడే కదా వచ్చాం, నిదానంగా మాట్లాడదాం. అమ్మా, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వమ్మా. అయ్యో, నేను మిమ్మల్ని చూడగానే అన్నీ మర్చిపోయాను చూడు. మీరు లోపలికి రండి. రండి రండి నాన్న, రండి. జాగ్రత్త. పదండమ్మా. అక్క, నీకు మాత్రమే ఎలా అక్క ఇన్ని కలెక్షన్స్ దొరుకుతాయి? నేనొక షాప్ చెప్తాను, అక్కడికి వెళ్ళి చూడు. సూపర్ కలెక్షన్స్ ఉంటాయి. అమ్మా అమ్మా, అక్కడికి వచ్చి చూడండమ్మా ఏం జరుగుతుందో. ఏం జరుగుతుంది? నీలవేణి కుటుంబం అంతా ఊరు నుంచి వచ్చారమ్మా. అందరూ ఒక దగ్గర చేరి ఓ అని కౌగిలించుకొని ఏడుస్తూ సెంటిమెంట్ గా మాట్లాడుకుంటున్నారు. అబ్బో, ప్రేమలు పొంగిపోతున్నాయిలేండి. రండమ్మా, వచ్చి చూడండి. అక్క, ఆ నీలవేణి చాలా ఓవర్ చేస్తుంది. ఇప్పుడే అందరినీ తరిమి కొడదాం, పద. నిమిషా, కోకిల, నువ్వు వెళ్ళు, మేము వస్తాం. అలాగేనమ్మా. ఇదిగో చూడు నిమిషా, తొందరపడి ఏ పని చేయకూడదు. ఆ పల్లెటూరు బయతులు ఈ టైంలో ఇక్కడికొచ్చి మనకి బాగా చిక్కారు. కంగారేం లేకుండా నిదానంగా రిలాక్స్డ్గా ఆడుకుందాం. వాళ్ళని వేరే స్టైల్లో డీల్ చేద్దాం. ఓ, నువ్వు అలా చెప్తున్నావా? నువ్వు సూపర్ అక్క. మంచిగా ఉంటూనే వీళ్ళకి టార్చర్ చూపించాలి. మింగలేక కక్కలేక చివరికి మన టార్చర్ భరించలేక పరిగెత్తుకుంటూ వచ్చిన దారిని వెళ్ళిపోవాలి. ఎస్. తీసుకో అమ్మమ్మ, తిను. నాన్న తీసుకోండి. సరేనమ్మా. నిత్య తీసుకో. తినండి.
అక్క నువ్వు చేసే ఈ చట్నీ నేను ఎంత మిస్ అవుతున్నానో తెలుసా? ఏ అమ్మమ్మ బాగానే చేస్తుంది కదా. దీనికి రాను రాను కళ్ళు కనిపించట్లేదు. ఏది నన్ను చూసి చెప్పవే. ఏయ్ నువ్వు చేయొచ్చు కదా. వయసైన అమ్మమ్మ చేత వంట చేయిస్తూ నువ్వేం చేస్తున్నావు ఇంట్లో? బాగా అడిగావమ్మా. అడగడానికి నువ్వు లేకపోవడంతో వీళ్ళకి కొమ్ములు వచ్చినాయి. అవునవును, మాకు బాగా కొమ్ములు వచ్చాయి. నువ్వు ఊరికొస్తాగా, అప్పుడు చెప్తా నీ సంగతి. ఏయ్ ఏంటే అమ్మమ్మ మాటకి ఎదురు చెప్తున్నావు? పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం తెలీదా? అక్క నన్ను కూడా ఏదన్నా తిట్టక్క. తిట్టాలా? ఎందుకు? అవునక్క, నువ్వు తిడితే నాకు అమ్మలా ఉంటుంది. నాన్నా మీరు కూడా నన్ను ఇక్కడే ఉండమని చెప్పారే. వీళ్ళందరినీ వదిలిపెట్టి ఎలా నాన్న నేను ఇక్కడే ఉండగలుగుతాను? సరే వదిలేయండి. నేను ఏడ్చి మళ్ళీ మిమ్మల్ని ఏడిపించలేను. అది సరే, ఊళ్ళో కొబ్బరి తోటలన్నీ ఎలా ఉన్నాయి? కొబ్బరికాయలు కోయడానికి మనుషులు కరెక్ట్గా వస్తున్నారా? నాన్న ఇప్పుడు మన ఆవుల్ని ఎవరు చూసుకుంటున్నారు? అవును, పంట కోతకొచ్చింది కదా, కోసారా నాన్న? నిన్నే అడుగుతున్నాను నాన్న, ఎందుకు మౌనంగా ఉన్నావు? తోటెలా ఉంది నాన్న? తోట లేదు, గీట లేదు. అది నీరజ, నువ్వు గమ్మునుండు. నువ్వు ఊరుకోనన్నా. నువ్వెప్పుడు ఇంతే మింగలేక కక్కలేక బాధపడుతూనే ఉంటావు. అక్క, ఇప్పుడు మేము తోటలో ఉండట్లేదు. ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళిపోయాం. ఏం చెప్తున్నావే? తోట వదిలి వెళ్ళిపోవడం ఏంటి? ఏం చెప్పమంటావు? కుక్కల్లాగా తరిమి కొట్టారు. వెళ్ళకి ఇంకేం చేస్తాం? ఎవరలా చేసింది? ఏంటి చెప్పనా వద్దా? ఏయ్ నువ్వు చెప్పు, ఎవరలా చేసింది? ఇంకెవరు? చేసిందంతా మీ అత్తగారే.